ప్రెస్ మీట్ కూడా ప్రశ్న కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి బీఆర్ఎస్ భవన్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది, కార్యకర్తలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఎస్ భోగి, మరొక 15 నిమిషాల్లో తెలంగాణ భవన్ దగ్గరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. ఇప్పుడే ఆయన నివాసం నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి ఆ నివాసం దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి రాబోతున్నారు. చూడొచ్చు, తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడి ఆ తెలంగాణ భవన్ నుంచి 10:40 బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. అయితే సిట్ కార్యాలయానికి వెళ్లేటటువంటి సమయంలో ఆయన ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్న పోలీసులు ఎవరిని కూడా ఆయనతో పాటు వెళ్లేటటువంటి కార్యకర్తలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీలు ఎవరినైనా సరే లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. కాబట్టి ఇక్కడే ముందుగానే తెలంగాణ భవన్ దగ్గరే ఆపివేస్తే వాళ్ళందరూ అక్కడికి వెళ్లి అక్కడ ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకోసమే సిట్ కార్యాలయానికి వెళ్లేటటువంటి సమయంలో కేటీఆర్ ని మాత్రమే ఇక్కడ అనుమతిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే మొన్న హరీష్ రావుని ఏదైతే విచారణ జరిగినటువంటి సమయంలో తెలంగాణ భవన్ కి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ క్యాడర్ చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా హరీష్ రావు ఇక్కడ ఉండి విచారణ జరిగినంత సమయం ఇక్కడే ఉండబోతున్నారు. అది విచారణ జరిగిన ఆ టైంలో ఏం జరుగుతుంది, అక్కడ కేటీఆర్ ని విచారణ చేసేటువంటి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే ఇక్కడ నుంచి మీడియా ముఖంగా మాట్లాడేందుకు హరీష్ రావు సిద్ధంగా ఉంటారని చెప్పారు. పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీస్ బందోబస్తు ఒకవైపు ఉంది, మరోవైపు కార్యకర్తలకు ఇబ్బంది జరగకుండా వాళ్ళ పార్కింగ్ సంబంధించి కావచ్చు, మిగతా ఇబ్బంది జరగకుండా పార్టీకి సంబంధించినటువంటి భవన్ చెందినటువంటి నేతలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ రోజు విచారణ ఉండే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకు ఇక్కడే కార్యకర్తలు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్ ఇప్పుడు సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు ఏం మాట్లాడతారో అనేది ఒక ఉత్కంఠగా మారింది. నిన్నటి వరకు ఏదైతే ఆయన సిరిసిల్ల పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసు మొత్తం లొటపీస్ కేసు, దీంట్లో ఏం లేదని కేటీఆర్ ఇప్పటికే చెప్పారు. అయితే ఏదైతే డైవర్షన్ చేసినటువంటి దాంట్లో భాగంగానే, పొలిటికల్ డైవర్షన్ లో భాగంగానే ఈ సిట్ కార్యాలయం, ఆ సిట్ పోలీసులు ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి తమకు నోటీసులు ఇస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలిచాం, అదే విషయంలో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలుచుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ విధంగా సిట్ ఇబ్బందులు పెడుతుందని బీఆర్ఎస్ చెప్తోంది. ఇటు ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్లు అయిపోయి కేవలం రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మీటింగ్ ఉందని ఈ రోజు రేపు ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా, అంటే నోటిఫికేషన్ సంబంధించి డేట్లు కూడా రాబోతున్నాయి. ఈ రోజు రేపు వస్తున్నటువంటి ఈ సమయంలోనూ కార్యకర్తలు అందరూ కూడా బిజీగా ఉన్నారు. కానీ మమ్మల్ని అటెన్షన్ డైవర్షన్ చేసే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు. ఇప్పుడు సిట్ కార్యాలయంకి విచారణకు వెళ్లేటటువంటి సమయంలో ఏం మాట్లాడతారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన ఏం చెప్తారనేది అయితే ఉత్కంఠగా మారింది. గతంలో ఏదైతే విచారణకు వెళ్లేటటువంటి సమయంలో ఆయన ఫార్ములా ఈ రేసుకు సంబంధించి విచారణకు ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా ఏసీబీ కార్యాలయం, అదేవిధంగా ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ భవన్ నుంచే వెళ్లి ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడి వెళ్లారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మాట్లాడి వెళ్లబోతున్నారు సిట్ కార్యాలయం. అంటే గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్తున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రిగా తాములేము, దాంతోపాటు ఇటు డీజీపీని, అప్పుడున్నటువంటి హోంశాఖ సెక్రటరీని వాళ్ళని విచారించాలి కానీ మమ్మల్ని ఎందుకు విచారిస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు. అదే విషయం కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది. భోగి, అయితే సతీష్, మొన్న హరీష్ రావు కానీ నిన్న కేటీఆర్ కానీ నోటీసులు ఇచ్చిన తీరుకు సంబంధించి, అంటే మొదటి నుంచి బీఆర్ఎస్ వర్గాలు విచారణకు హాజరవుతాం, సమాధానం చెప్తాం, విచారణను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అయితే 24 గంటల సమయం కూడా లేకుండా ఒక షార్ట్ నోటీస్ ఇచ్చారు అని దాన్ని కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ వర్గాలు దీని గురించి ఏమంటున్నాయి? ప్రధానంగా బీఆర్ఎస్ ఇదే విషయంపై తప్పుపడుతోంది. 24 గంటల సమయం కూడా లేకుండా అటు హరీష్ రావుకు సిద్దిపేట, తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్న సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి, అంటే రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ కి కూడా నిన్న
ఆయన సిరిసిల్ల తన సొంత నియోజకవర్గం పర్యటనలో ఉన్న సమయంలో సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో వచ్చి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పారు. నిన్న సాయంత్రం కేటీఆర్ మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో కూడా అదే చెప్పారు. తనకు ఎలాంటి నోటీస్ ఇచ్చారు, 160B నోటీస్ ఇచ్చారా లేకుంటే వేరే ఏదైనా నోటీస్ ఇచ్చారా చూసిన తర్వాతనే మాట్లాడతానని చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఆయన అక్కడి నుంచి సిరిసిల్ల నుంచి కేసీఆర్ నివాసం దగ్గరికి వెళ్లారు. ఎర్రవల్లిలో కేసీఆర్ తో మాట్లాడారు. ఈ రోజు విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో దానికి తమ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏముందనేది కేసీఆర్ తో అదేవిధంగా హరీష్ రావుతో కూడా కేటీఆర్ నిన్న రాత్రి చర్చించారు. నిన్న నైట్ తర్వాత ఇంటికి చేరుకున్నటువంటి కేటీఆర్ ఈ రోజు ఉదయం అడ్వకేట్లతో కూడా భేటీ అయ్యారు. అడ్వకేట్లను లోపలికి అనుమతించారు కాబట్టి లోపల వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు ఏ విధమైన సమాధానాలు చెప్పాలి అని పూర్తి స్థాయిలో అడ్వకేట్లతో చర్చించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో కూడా కార్యకర్తలతో కూడా నేతలతో కూడా సమావేశం అవబోతున్నారు. ప్రధానంగా అదే విషయాన్ని అంటే ఏదైనా విచారణకు రావాలంటే 24 గంటల సమయం అన్నా ఉండాలి. దూరంలో ఉంటే ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఇంత తక్కువ సమయంలో కావాలని ఇబ్బంది పెట్టడం కోసమే నోటీసులు ఇస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొన్న హరీష్ రావు విచారణ జరిగిన తర్వాత నుంచే బీఆర్ఎస్ ఖచ్చితంగానే కేటీఆర్ కూడా విచారణ కోసం పిలుస్తారని ముందు నుంచే చెప్తోంది. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లోనే పిలుస్తారని చెప్తున్నటువంటి ఈ సమయంలోనే ఇప్పుడే విచారణకు పిలిచారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటెన్షన్ డైవర్షన్ చేసే దాంట్లో భాగంగానే ఈ విధమైనటువంటి సిట్ విచారణ పేరుతో పిలుస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా అక్కడికి అంటే కేటీఆర్ తో పాటు సిట్ విచారణ దగ్గరికి పంపకుండా ఆపివేయడం కూడా ఆ విషయంపై కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. తమ నేతను విచారణకు తీసుకువెళ్లే సమయంలో తాము కూడా అక్కడికి వెళ్తే పోలీసులకు ఎందుకు ఆపివేస్తున్నారంటూ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అయితే కేవలం కేటీఆర్ ను మాత్రమే పిలిచారు కాబట్టి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉంటుంది. వేరే ఎమ్మెల్యేలు కావచ్చు, అడ్వకేట్లకు కూడా అనుమతి లేదు. కేవలం ఆయన ఒక్కనికే అనుమతి ఉంది కాబట్టి తెలంగాణ భవన్ నుంచి వెళ్లేటటువంటి సమయంలో కేవలం ఆ కేటీఆర్ ను మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇబ్బంది జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. మరోవైపు కేటీఆర్ తో పాటు ఇప్పుడు మరికొద్దిసేపట్లో మరొక 5 నుంచి 10 నిమిషాల్లో కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన నివాసం నుంచి బయలుదేరారు కాబట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కి కూడా రాబోతున్నారు. వాళ్ళు తర్వాత విచారణ కేటీఆర్ వెళ్లిన తర్వాత ఇక్కడి నుంచే సాయంత్రం వరకు ఇక్కడే ఉండబోతున్నారు. విచారణ జరిగినంతసేపు తెలంగాణ భవన్ లోనే ఉండి విచారణ జరుగుతున్నటువంటి తీరును అక్కడ ఎందుకు ఈ విచారణ చేస్తున్నారు, కావాలనేటటువంటి విచారణ చేస్తున్నారని బీఆర్ఎస్ చెప్తుంది కాబట్టి అదే విషయాన్ని కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. హరీష్ రావు ఇక్కడే ఉండబోతున్నారు. విచారణ జరిగినంత సమయం ఇక్కడ సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి కార్యకర్తలకు చెప్తున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకుంటున్నారు. భోగి అయితే సతీష్, మొన్న చూసాం మనం సిట్ విచారణ జరుగుతున్నప్పుడు, హరీష్ రావు విచారణ జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి. ఒకానొక దశలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలన్నీ జరిగినాయి. సో ఈ రోజు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఏంటి ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? భోగి మీరు చెప్పినటువంటి విధంగానే మొన్న ఏదైతే హరీష్ రావు వెళ్లేటటువంటి సమయంలో ఆయనతో పాటు కార్యకర్తలు మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఎవరికి అనుమతి లేదు కాబట్టి ఎవరిని కూడా పంపించమని చెప్పారు. ఆ విధంగా గందరగోళ పరిస్థితి ఈ రోజు ఏర్పడకుండా ఉండేందుకు ఇటు మహిళా పోలీసులతో పాటుగా మిగతా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. ఎవరిని కూడా పంపించము, కేవలం సిట్ విచారణకు సంబంధించి నోటీసు కేటీఆర్ కు మాత్రమే వచ్చింది, అందుకోసమే కేటీఆర్ ను మాత్రమే అనుమతిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి విధంగా గందరగోళం జరగకుండా ముందుగా వాళ్ళని ఆపివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ కి ఎక్కువ మంది వస్తే ఇక్కడ నుంచి పంపించారు కాబట్టి సిట్ కార్యాలయానికి వెళ్లాలనుకున్నటువంటి కార్యకర్తలు తెలంగాణ భవన్ కి రాకుండా ముందుగానే బయటే ఆగిపోయి ఉన్నారు. సిట్ కార్యాలయానికి వెళ్ళాలి అని వాళ్ళు ముందుగా వేరే దగ్గర నుంచి కూడా ఆ కార్యాలయం దగ్గరికి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు కార్యాలయం ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చిన తర్వాత కేటీఆర్ ని కలిసి వాళ్ళతో ఏం మాట్లాడతారు అంటే, కార్యకర్తలకు ఇప్పటికే పిలిపించారు. అక్కడికి ఎవరికి కూడా అనుమతి లేదు కాబట్టి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని ఎవరిని రాకుండా తెలంగాణ భవన్ లోనే ఉండి జరుగుతున్నటువంటి తీరును వాళ్ళు హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడే కార్యకర్తలు కూడా ఉండాలని చెప్పే అవకాశం ఉంది. భోగి థ్యాంక్ యూ సతీష్.